నమస్తే. హైదరాబాద్ ల్యాండ్ మాఫియా ఆగడాలకు అస్సలు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఓవైపు నడి రోడ్డుపై లాయర్ను నరికి చంపుతున్న భూబకాసురులు, మరోవైపు ఏకంగా నకిలీ ప్రభుత్వ జీవోలను సృష్టించి వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను మింగేసేందుకు రెడీ అయ్యారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గండిపేటలో 1500 కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్ చూస్తే ఈ మాఫియా నెట్వర్క్ ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. అయితే ఈ కేసులో ఓ ట్విస్ట్ ఉంది. ఈ స్కామ్లో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మా కంటికి దొరకట్లేదని పరారిలో ఉన్నారని సైబరాబాద్ పోలీసులు చెప్తుంటే, ఆయనేమో ఆంధ్రప్రదేశ్లో తన పార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు బహిరంగంగా అందరి ముందు స్టేజీలపై హల్చల్ చేస్తున్నారు. ఇదేం విచిత్రమో, అసలు ఈ కథ ఏంటో ఇప్పుడు పూర్తిగా చూద్దాం. ముందుగా ఈ 1500 కోట్ల స్కామ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో క్లుప్తంగా చూద్దాం. సైబరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గండిపేట గ్రామం సర్వే నెంబర్ 18లో 10 ఎకరాల పోరంబోకు భూమి ఉంది. దీని మార్కెట్ విలువ అక్షరాల 1500 కోట్ల పైనే. ఈ భూమిపై గండిపేట గ్రామానికి చెందిన నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్ అనే ఇద్దరు వ్యక్తులు తమకు హక్కులున్నాయంటూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ వారి పిటిషన్ను కోర్టు కొట్టేసింది. అంటే ఆ భూమిపై వారికి ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవని తేల్చి చెప్పింది. కానీ కోర్టు ఆర్డర్ను కూడా కేర్ చేయని ఈ నిమ్మల కుటుంబ సభ్యులు వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, అలాగే బొల్ల రమేష్తో కలిసి ఒక క్రిమినల్ కాన్స్పిరసీకి తెరలేపారు. ప్రభుత్వం ఆ 10 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరిట క్రమబద్ధీకరించి కేటాయించేసిందంటూ ఏకంగా 5 నకిలీ జీవో కాపీలను సృష్టించారు. ఈ ఫేక్ జీవోలను వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైరల్ చేస్తూ ఆ భూమికి అసలైన యజమానులము తామే అని కలరించారు. ఆ తర్వాత ఎకరా 3.5 కోట్ల చొప్పున విక్రయించడానికి 2 పార్టీల మధ్య పక్కాగా ఒప్పందాలు కూడా కుదిరాయి. ఈ ఇల్లీగల్ ల్యాండ్ వ్యవహారంలో భాగంగా 4 కోట్ల రూపాయల అడ్వాన్స్ రూపంలో చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఖాతా నుంచే 2 విడతల్లో 1,25,00,000 రూపాయలు నిందితుల అకౌంట్లోకి బదిలీ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ ఫేక్ జీవోలు తిరుగుతుండటంతో గమనించిన గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసులో నకిలీ పత్రాలు తయారు చేసిన నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, రమేష్లు పరారులో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఘనంగా ప్రకటించారు. వీళ్ళు ఓరల్ స్టేట్మెంట్తో పాటు వాళ్ళ బ్యాంక్ పాస్బుక్స్ తీసుకోవటం, వాళ్ళ బ్యాంక్ దాని ప్రకారంగా తీస్తే ఈ బొల్ల బ్రహ్మనాయుడు నుంచి ఒక అతనికి 1 crore రూపీస్, ఒక అతనికి 25 lakhs ఆన్లైన్లో, అంటే వాళ్ళ బొల్ల బ్రహ్మనాయుడు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది మనీ. అంటే ఆ తీసుకున్న అగ్రిమెంట్ ఏదైతే బొల్ల రమేష్ అగ్రిమెంట్, తర్వాత వీళ్ళు ఇచ్చిన నిందితులు ఇచ్చిన అరెస్ట్ చేయబడ్డ వాళ్ళ ఇచ్చిన వాంగ్మూలం, తర్వాత బొల్ల బ్రహ్మనాయుడు నుంచి వచ్చిన మనీ ట్రాన్సాక్షన్, ఇవన్నీ కూడా డేట్స్తో సహా ఇది క్లియర్ కట్గా ఉంది. కాబట్టి దీని వెనుక వాళ్ళ పాత్ర స్పష్టంగానే అర్థమవుతా ఉంది. కానీ సీన్ కట్ చేస్తే పోలీసులు ఎక్కడ వెతుకుతున్నారో ఏమో. ఆంధ్రప్రదేశ్ వైసీపీ నిర్వహించిన ఓ భారీ ఆందోళన కార్యక్రమంలో బొల్ల బ్రహ్మనాయుడు గారు ప్రత్యక్షమయ్యారు. వందలాది మంది జనం మధ్య మీడియా కెమెరాల ముందు ఆయన ధర్నాలో పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీసులకేమో ఆయన పరారిలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఏపీలో జనాలకు ఆయన రోడ్లపై ఆందోళన చేస్తూ కనిపిస్తున్నారు. ఎంత విచిత్రం! ఈ ఉదంతం చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. నగరంలో ల్యాండ్ మాఫియాను, అందులోనూ రాజకీయ పలుకుబడి ఉన్న నేతలను చట్టమన్నా, పోలీసులన్నా అస్సలు భయం లేదు. 1500 కోట్ల భూమిని నకిలీ పత్రాలతో నొక్కేయాలని చూసిన ఓ నిందితుడు ఇంత బహిరంగంగా తిరుగుతుంటే పోలీసులకు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? పొరుగు రాష్ట్రంలో అందరి కళ్ళ ముందు తిరుగుతున్న నేతలను పట్టుకోలేకపోవడం పోలీసుల వైఫల్యమా, లేక రాజకీయ ఒత్తిళ్ల వల్ల దొరకనట్లు నటిస్తున్నారా అనే అనుమానాలు సామాన్య ప్రజల్లో బలపడుతున్నాయి. తహసీల్దార్ గనక అలర్ట్ అవ్వకపోయి ఉంటే ఈ 1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఎప్పుడో కబ్జాదారుల పాలయ్యేది. చివరగా సైబరాబాద్ పోలీసులు ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో, వాట్సాప్లలో వచ్చే ఫేక్ జీవోలను, వెరిఫికేషన్ లేని ల్యాండ్ డాక్యుమెంట్లను నమ్మి మోసపోవద్దు. ఎలాంటి భూమి కొనుగోలు చేయాలన్నా ముందుగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా టైటిల్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. మరి
గండిపేటలో వెలుగు చూసిన 1500 కోట్ల నకిలీ జీవోల స్కామ్ పైన పోలీసులు పరారీలో ఉన్నారంటూ ఏపీలో బహిరంగంగా ఆందోళనలో పాల్గొంటున్న మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వ్యవహారం పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.